దేవుని సన్నిధిలో మనము ఆయనను ఆరాధించి స్తుతించి ఘనపరిచి కృతజ్ఞత స్తుతుల ద్వారా దేవుని నామాన్ని హెచ్చించి మహింపరచడానికి మనం సమకూడాం. ఈ పునరుత్థాన దినపు సాయంకాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి వాక్యమును మనము సవివరంగా ధ్యానం చేద్దాం. మనందరము యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మనము కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఇక్కడి నుంచి చూస్తే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేది కొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగెను. సమరయ స్త్రీ గురించి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నో మార్లు విన్నాం. ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సమరయ స్త్రీ అని కనుక మీరు టైప్ చేస్తే ఏమండి, వందల ప్రసంగాలు ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, రకరకాల భాషల్లో మనం చూస్తాం. సమరయ స్త్రీ మనకు ఎంతగానో ప్రోత్సాహకరమైనటువంటి విషయాలను తన జీవితం ద్వారా తెలియచేస్తుంది. ముఖ్యంగా యేసు రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను గారు యేసయ్యతో ఉన్న ఎంతో సాన్నిహిత్యమైన సంబంధాన్ని బట్టి చాలా విషయాలు కూలంకషంగా, సుస్పష్టంగా, ఎంతో వివరణాత్మకంగా పరిస్థితులన్నిటినీ, జరిగిన పరిణామాలన్నిటినీ చక్కగా వ్రాస్తూ వచ్చారు. సమరయ స్త్రీతో జరిగిన ఆ ఎన్కౌంటర్, ఆ కలుసుకొని మాట్లాడిన ఆ పిక్చర్ని, ఆ దృశ్యాన్ని చాలా చక్కగా వివరించారు. చాలా చక్కగా కూలంకషంగా రాసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ గమనించినప్పుడు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. ఇక్కడ మనం గమనించినప్పుడు సమరయ అనేటటువంటి ప్రాంతాన్ని గురించి మనము కొద్దిగా వివరంగా తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, రాసుకోవాలి. మనము ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము పాటిస్తూ ఉన్నాం. అదేంటంటే, ఎప్పుడో పిలిచిన దేవుని క్రొత్తగా చూస్తున్నాను, ఆయనకు నా ఎడ కలిగే హెచ్చైన వాత్సల్యం. రోజు వినే వాక్యమే కదండి, ఎప్పుడు చదివే వాక్యమే కదండి, లేఖనాలే కదండి. ఏముంటుందండి వినటానికి? చెప్పిందే చెప్తారు కదండి, విన్నదే వింటాం కదండి అనే భావంతో ఇక్కడ కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడరు. ఎప్పుడైనా సరే మనలో ఆయన మాట వినాలనే ఆశ, తృష్ణ, తపన ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కనుక కొన్ని వచనాలను మనము స్పష్టంగా ధ్యానం చేద్దాము. వాస్తవంగా గమనిస్తే మధ్యాహ్నము 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సుకారను ఊరి బయట ఉన్నటువంటి యాకోబు బావి దగ్గరకు రావటం జరిగింది. అక్కడ సమరయ స్త్రీ ఒకటి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇజ్రాయేలు దేశంలో యూదయ, సమరయ, గలిలయ అని 3 విభాగాలు ఉంటాయి.
చెప్పండి. యూదయ, సమరయ, గలిలయ. ఈ 3 ప్రాంతాలలో ఈ సమరయ ప్రాంతం అనేటటువంటిది గలిలయ, యూదయ, గలిలయ ఈ రెండిటికి మధ్యలో, యూదయ, సమరయ, గలిలయ ఈ ఆర్డర్లో సమరయ అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది. ఎవరైనా యూదయ నుంచి గలిలయకి వెళ్ళాలంటే, లేదా గలిలయలోంచి యూదయకు రావాలంటే సమరయ మీద నుంచే రావాలి. కానీ సమరయలో నివసించేటటువంటి ప్రజలు తక్కువ వారని, అల్పులని, అంటరాని వారని ఒక నానుడి, ఒక ప్రచారం ఉంది. దానికి చారిత్రాత్మకమైన ఆధారం ఉంది. అందుకని చాలామంది ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ మధ్య ప్రాంతం నుంచి వెళ్ళాల్సి వస్తుందని ఆ ఊరిలోంచి వెళ్లకుండా ఆ ఊరి బయట నుంచి, చుట్టూ నుంచి తిరిగి ఏదో ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళినట్లుగా అట్లా బయట నుంచి వెళ్తారన్నమాట. అంత సమరయులంటే అంతగా దూరంగా ఉంచబడినటువంటి రోజులవి సమరయులంటే. అందుకని మనం ఈ చరిత్రను తెలుసుకోవటం ఎంతో 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 తప్పనిసరిగా ఉంది. యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు, వారి నీరు త్రాగరు, వారితో మాట్లాడరు, వారితో భోజనం చేయరు, వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరు. వాళ్ళందరినీ కూడా ఎలా పరిగణలో పెడతారంటే, యూదులు సమరయుల్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారంటే, వాళ్ళందరూ పాపులు, వాళ్ళందరూ వ్యభిచారులు, వారందరూ విగ్రహారాధికులు, అంటరాని వారు అనే విధంగా యూదులు వాళ్ళందరినీ పరిగణిస్తారు. సహజంగా ఏమైపోయిందంటే వాళ్ళు కూడా మేము ఇంతే అన్నట్లుగా ఈ దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ, శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ ఆ వంశీకులు సమరయులు అయినటువంటి వారు మేము ఇంతే అన్నట్లుగా అణగార్చబడినటువంటి వారుగా అలా ఉండిపోయారన్నమాట. చరిత్ర తెలుసుకోవాలి ఖచ్చితంగా. సమరయ అంటే అర్థం ఏంటంటే వాచ్ టవర్ అని అర్థమట. సమరయ అంటే అర్థం ఏంటంటే వాచ్ టవర్ అంటే కాపలా కోట, కావలి కోట అని అర్థం సమరయ అంటే. అది ఇశ్రాయేల్ దేశం మధ్యలో ఉంది. చెప్పాగా నేను, యూదయ, సమరయ, గలిలయ ఈ రెండిటికి మధ్యలో ఉంది. ఇశ్రాయేల్లో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. అయితే ఒకప్పుడు ఒమ్రీ అనేటటువంటి ఒక రాజు, ఇశ్రాయేలు రాజు ఒమ్రీ అనేటటువంటి అతను షెమెరు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర 2 తలాంతులకు ఒక కొండను కొన్నాడు. ఒక కొండను కొని అక్కడ ఒక పట్టణం కట్టించి దానికి షోమ్రోను లేదా సమరియా అని పేరు పెట్టాడన్నమాట. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని చూడగలం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చూడగలం. అయితే కాలక్రమంలో ఆ కొండ లేదా పట్టణము ఎన్నోసార్లు దాడికి గురైంది, ఎన్నోసార్లు శత్రుముఖ దాడి చేశారు. ఏమంటే దాడులు అనేటటువంటివి ఇశ్రాయేలు దేశానికి సర్వసాధారణమైపోయిన పరిస్థితి. ఎందుకనంటే వారు నిరంతరము దేవుని మీద వారి యొక్క వక్ర బుద్ధితో స్థిరమైనటువంటి భక్తి లేని స్థితిలో వారు దేవుని మీద నిరంతరం తిరుగుబాట్లు చేసే ప్రజలు వాళ్ళు. అందువల్ల అనేక మార్లు శత్రు దాడి వారి మీద జరగడం చూస్తాం. అందుకని ఎన్నోసార్లు వారు దాడికి గురైనట్లుగా మనం చూస్తాం. వారికి సమరయులు అనేటటువంటి పేరు ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి, 600 క్రీస్తు పూర్వం 677 నుంచి 721 మధ్యలో ఇశ్రాయేలీలను చెరపట్టి అషూర్ అనేటటువంటి రాజు 677-721 కాలం మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలను చెరపట్టి ఆ అషూరు రాజ్యానికి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అంతేకాకుండా వారినే కాకుండా ఇంకొంత వేరే తెగలను, వేరే జాతుల ప్రజలను కూడా తీసుకొచ్చి
ఈ ఇశ్రాయేలు దేశానికి మధ్యలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమరయ ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక చోట నివాసం చేసేటట్లుగా పెట్టారు. ఈ రకంగా వచ్చినటువంటి మిశ్రమ జాతి ఈ సమరయులు, మిశ్రమ జాతి. అష్షూరు రాజు చెరపట్టుకుని తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రజాళికాన్ని అంతటిని సమరయులో ఆ కొండ మీద, ఒక కొండను కొని ఆ కొండ మీద వీళ్లను ఒక తెగగా, ఒక జాతిగా పెట్టి వేరే ప్రజలను కూడా తీసుకొని వచ్చి ఈ జనాంగాన్ని ఆ జనాంగాన్ని కలిపి అక్కడ ఒక మిశ్రిత జనాంగంగా అక్కడ పెట్టినప్పుడు రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24 నుంచి 41 వచనాల్లో రాయబడినట్లుగా అలాగా చేయటం, అష్షూరు రాజు ఈ సమరయ ప్రాంతాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయటం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు సింహాలను పంపిస్తారు ఆ ప్రాంతానికి. దేవుడు చేసే ఏ కార్యములోనైనా సరే ఒక అర్థం ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది తన బిడ్డలైన వారికి. ఏ ప్రజలైతే దేవుని ద్వారా విజయాలు పొందుతారో, ఏ ప్రజలైతే ఆశీర్వదించబడతారో, ఏ ప్రజలైతే తననే దేవునిగా ఎంచుకొని సేవిస్తూ ఉంటారో అటువంటి ప్రజలకు చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా, వారు అనుభవించవలసినటువంటి భూములు, ప్రాంతాలు, సంపదలు మరెవరో అనుభవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోరు. ఆయనకు చేయవలసిన చర్యలు, చేయవలసిన కార్యాలు చేయక మానరు. ఆ క్రమంలో ఆయన సింహాలను పంపుతారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే క్రమక్రమంగా ఈ విగ్రహారాధనను విడిచిపెట్టి యూదులకు సంబంధించినటువంటి ఆ పద్ధతులను, విధానాలను అన్నిటినీ కూడా వాళ్ళు కూడా అలవాటు చేసుకొని యేసయ్యను, యెహోవా దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టారు. సమరయులే మిశ్రితమైనటువంటి జాతి. ఇశ్రాయేలులో ప్రత్యేకంగా ఒక కొండ కొనబడి ఆ కొండ మీద వీళ్ళని పెట్టి ఒక జనాంగాన్ని అక్కడ అభివృద్ధి పరిచారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఏర్పాటు చేయబడటం అష్షూరు రాజు ద్వారా దేవుని చిత్తం కాదు. అయినప్పటికీ కూడా అటువంటి జనాంగము నెమ్మదిగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మందిరం కట్టుకున్నారు. వాళ్ళు దేవుని మందిరం కట్టుకున్నారు. ఉదయం మనం చదువుకున్న కీర్తన, ఇందాక కూడా మనం ధ్యానించిన కీర్తన, ఆసాపు భక్తుడు రచించిన 76వ కీర్తనలో మనం చదువుకున్నాం. సియోనులో దేవుని మందిరము, షాలేములో దేవుని గుడారము, ఇవన్నీ ఉన్నాయి అనటానికి ఈ వచనాలు మనకు బలం చేకూరుస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే వారు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించి కట్టుకున్నారు ఆ కొండ మీద మందిరాన్ని. నెహెమ్యా అయితే వారిని అసలు కలవనివ్వల. మాలో పాలు కానీ, స్వాస్థ్యము కానీ, భాగం కానీ మీకు పొరపాటును మేము ఇవ్వము అని చెప్పేశారు నెహెమ్యా అయితే. అటువంటి ప్రజలు వాళ్ళు, తృణీకరింపబడిన ప్రజలు, వెలివేయబడిన ప్రజలు, దేవుని జనాంగముతో కలవకుండా ఉన్నటువంటి ప్రజలు. ఈ విధంగా ఆ పరిణామాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ప్రజలను దేవుడు ఉన్నతంగా ఉంచటం కొరకు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే ఇటువంటి ప్రాంతాన్ని మనం గమనిస్తేనట నెమ్మదిగా అది దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరి చేత, యూదుల చేత కాదు, మిగిలినటువంటి చుట్టుపక్కల ఉన్న అనేక తెగల చేత దూరం చేయబడినటువంటి ఒక తెగగా, ఒక జాతిగా పెరుగుతూ వచ్చారు. అందుకని మనం గమనిస్తే ఈ రోజులో ఆ చరిత్ర తెలుసుకోవడంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, సమరయ అనే ప్రజలు, సమరయులైన వారు, సమరయ అనే ప్రాంతం, ఇదంతా కూడా పూర్తిగా పాపముతోనూ, పూర్తిగా దొంగతనాలతోనూ, మేబీ హత్యలతో కూడా నిండిపోయి ఉండవచ్చు అటువంటి ప్రాంతం అది. అయితే ఇక్కడికి వస్తే గమనించినట్లయితే ఇక్కడ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చిందంట ఆవిడ. అది ఏ సమయం అంట? 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటల సమయం. వాస్తవంగా యూదులైన వారు కానీ మరెవరైనా సరే బావి దగ్గరకు ఎండపూట రారు.
వారు వచ్చి కొందరు కల్చర్ ప్రకారం బింది మీద బింది పెట్టుకొని రాజస్థాన్ లాంటి నీరు తక్కువ ఉండే ఎడారి ప్రాంతాల్లో మనం చూస్తాం, కొన్ని చిత్రాలు చూస్తాం. స్త్రీలు పురుషులు కొంతమంది ఒక పెద్ద బింది మీద చిన్న బింది, ఆ చిన్న బింది మీద ఇంకో చిన్న బింది మోసుకునేది వెళ్ళేది ఒక్కసారే కాబట్టి 3-4 అయినా ఒక్కసారి కష్టపడదాం అన్నట్లుగా వాళ్ళు వాటిని మోసుకొని వెళుతూ ఉంటారు. వాళ్ళు ఎండపూట రారు, ఉదయం 7-8 ఆ టైంలోనే వచ్చి నీళ్లు మోసుకొని వెళ్తారు. అయితే మరి ఈవిడ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రావటానికి గల కారణం ఏంటి? ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి మనకు. ఇందాక నేను ఒక చోట, అది ప్లేస్ చెప్పనక్కర్లేదు కానీ, ఒక చోట నేను ఒక పాట విన్నా. ఆ పాట నాకు ఎలా అర్థమైందంటే, అంటే ఆ పాట విన్న తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఈ యూట్యూబ్లో ఫెమిలియర్ కావటానికి, ప్రాచుర్యం పొందటానికి కొంతమంది దేవుడిచ్చిన ఆ రచన తలాంతుని వక్ర మార్గంలో ఉపయోగించి పాటలు రాసేస్తున్నారా అనే అభిప్రాయం కలిగింది. నాకు చాలా బాధేసింది. అందులో 2 విషయాలు రాశారు. ఆ ఒక విషయం ఏంటంటే, దావీదును ఘనపరచటానికి దేవుడు గొలియాతులను సృష్టించాడు. దావీదును ఘనపరచటానికి, దావీదుకు విజయం ఇవ్వటానికి దేవుడు గొలియాతును సృష్టించాడు. కాబట్టి నీకు ఇప్పుడు ఘనత కావాలంటే గొలియాతులు పుట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు చివరిలో. రెండోది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడే విషయంలో వ్యతిరేకంగా నిలబడి ఇశ్రాయేలు ప్రజలు ఘనత పొందటానికి ఫరో ఉపయోగపడ్డాడు. ఫరోని దేవుడు సృష్టించాడు. ఈ రోజున మీకు విజయం రావాలంటే ఫరోలు సృష్టించబడాలి. ఫరోలు కావాలా వద్దా మీకు అని ప్రశ్నతో ముగించాడు చరణాలని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించి అక్కడున్న అతను చెప్పాను, నేను వాక్యం మీరు పాటల్లో దేన్ని చూస్తారంటే మంచి మ్యూజిక్, మంచి ట్యూను, అది కాదండి. ఫస్ట్ చూడవలసింది పాటకు సాహిత్యమే ప్రధానం. మనలను ఆలోచింపజేసిన, మనలను ప్రభావితులను చేసిన, మనలను దేవుని సహవాసంలోనికి ఇంకంత దగ్గరగా చేసిన, ఉపయోగపడేది అదే సాహిత్యం. పాటకు మంచి సాహిత్యం, ఒక బోధతో కూడిన, హెచ్చరికతో కూడిన, మనకు మానసికంగా గొప్ప ఆనందాన్ని ఇవ్వగలిగిన మంచి సాహిత్యం, మనల్ని ఆదరించగలిగిన, మనలను దైవరాజ్యం విషయంలో ప్రోత్సహించగలిగిన, భక్తి విషయంలో మనల్ని ఇంకొక మెట్టుకు నడిపించగలిగిన భావజాలంతో ఉన్న సాహిత్యం ఉండాలి. హృదయానికి హత్తుకునే మంచి స్వరకల్పన, ట్యూన్ ఉండాలి. మూడవది మంచి సంగీతం దానికి యాడ్ అవ్వాలి. నాలుగవది సౌండ్ ఎలా ఉన్న క్వాలిటీ అనేది తర్వాత ఏదైనా కానీ. ఎందుకనంటే 50-60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం చక్కని సౌండ్ లేదు. మంచి పాటలు వచ్చినాయి, సినిమా సంగీతం కానివ్వండి, భక్తి సంగీతం కానివ్వండి. ఈ రోజున అత్యున్నతమైన సాంకేతిక విలువలతో రికార్డ్ చేయబడిన పాట ఎంతగా ప్రజలను మైమరిచిపోయేటట్లు చేస్తుందో, 60 ఏళ్ళ 70 ఏళ్ల క్రితం రికార్డ్ చేయబడిన పాట కూడా క్వాలిటీ లేకపోయినా అంత మాధుర్యతను ఈ రోజున మనకి ఇస్తుంది. క్వాలిటీ లేకపోవచ్చు, ఆ సాహిత్యము, ఆ స్వరకల్పన, సంగీతం ఏమి లేకుండా కూడా ఉట్టిగా ఎక్కడ వెనక వచ్చే తబలాలు అవన్నీ వెనక ఎక్కడో వినపడాయి, ఒక పాట వినపడుతూ ఉంటే ఆహా ఎంతగానో ఆనందించేవాళ్ళం. ఈరోజు కూడా పల్లెటూరులో ట్రాక్టర్స్ తోలేటటువంటి ట్రాక్టర్ యజమానులు, పనివాళ్ళు పెద్ద సౌండ్లు పెట్టుకొని ఈ పాత పాటలు, 60 ఏళ్ల క్రితం పాటలు పెట్టుకుంటారు. వాళ్ళకి సౌండ్తో పని లేదు, అక్కడ ఉన్నటువంటి ఆ పాటల్లో ఉన్న భావజాలం. నేను చెప్పాను, మీకు ఏమైనా అర్థమైందంటే, మనం పాత నిబంధన కాలము సంగతులను క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము ఏం చేయబడింది, పరిపూర్ణం చేయబడి, కొట్టివేయబడి, తీసివేయబడిన తరువాత కూడా అవే ఆలోచనలను ప్రస్తుతం కృపాకాలములో గొలియాతులైనా దావీదులైనా దేవునికి ఇష్టలే. గొలియాతులకి మారు మనసు కావాలి, దావీదులకి మారు మనసు కావాలి, ఫరోలకి మారు మనసు కావాలి. రష్యా అధ్యక్షుడికి మారు మనసు అక్కర్లేదా? కొరియా అధ్యక్షుడికి మారు మనసు అక్కర్లేదా? నేను చెప్పా, సార్ అలా రాయకూడదు. ఎందుకని రాయకూడదంటే,
ఒక దైవజనుని ఘనపరచడానికి మరొక శత్రువును దేవుడు సృష్టించి పెట్టడండి. అది పాత నిబంధనకు చెందినట్టు. ఇటువంటి భావజాలాన్ని అక్కడ సృష్టించకూడదు. హత్యాకాండలు చేసిన, మారణకాండలు చేసిన వీరప్పన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఉగ్రవాదులు, బందిపోట్లు, నక్సలైట్లు అందరూ మారుతున్నారు ఈ రోజున. దేవునికి పక్షపాతము లేదు. గొలియాతులు లేరు, దావీదులు లేరు. అందరూ దేవుని సన్నిధిలో మోకరించవలసిందే. ప్రతి మనిషి పాప క్షమాపణ నిశ్చయిత పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది దేవుడు సిద్ధపరిచిన దైవ రాజ్యంలోనికి ప్రవేశించాల్సిందే. ఇందులో అది లేదు, ఇది లేదు. ఇక్కడ గమనించినప్పుడు సమరయ స్త్రీ ఆ టైంకి 12 గంటల టైంకి ఎందుకు వచ్చింది అంటే ఒక సందేహం. నీళ్ళు అయిపోయి వచ్చిందా? కాదు, అక్కడ ఏం రాయబడలే పరిశుద్ధ గ్రంథంలో. రెండోది చూస్తే, తాను సమరయ స్త్రీ కాబట్టి, వెలివేయబడిన స్త్రీ కాబట్టి, పాపములో జీవిస్తున్న స్త్రీ కాబట్టి, బావి దగ్గరకు తన ముఖం చూపించలేదు కాబట్టి, అందరూ అసహించుకుంటారు కాబట్టి, ఎవరు తోడుకోవటానికి రాని సమయంలో వచ్చిందా తెలీదు మనకు. కరెక్ట్గా 12 గంటలు అయితే బావి దగ్గర ఎవరు ఉండరు కాబట్టి వచ్చిందా? లేదు. స్వార్థంతో 12 గంటల టైంలో అంటే ఎవరు ఉండరు కాబట్టి, అటువైపు ఎవరైనా పురుషులు వెళితే తన వృత్తిని ఆ బావి దగ్గర కొనసాగించుకోవచ్చనా? ఆ తర్వాత ప్రతి పల్లెటూరులో ఒకప్పుడు ఒక ఇది ఉండేది, ఒక దురలవాటో ఏదో చెప్పండి. అమ్మలక్కలందరూ సమకూడి లోకాభిరామాయణం, ఆవిడ గురించి, ఎల్లిని గురించి, పుల్లిని గురించి చెప్పుకునేటటువంటి ఒక మంచి ప్లేస్ ఏదన్నా ఉంటే ఊరి బావే. పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుసు. ఎల్లమ్మ, పొల్లమ్మ వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చి బావి దగ్గరే ఉండి, ఇంటి వెనకాల ఆవిడ గురించి, ఇంటి ముందు ఆవిడ గురించి, అత్త గురించి, అల్లుడి గురించి, కోడల గురించి, తోడి కోడల గురించి, అందరి గురించి లోకాభిరామాయణం చెప్పుకునేది అక్కడే జరుగుతుంది ఎక్కువ. ఈ సందర్భంలో అందరి టాపిక్ ఒకటే. సమరయలో ఉన్నటువంటి వ్యభిచారులు, చండాలం వాళ్ళు, మనమే గ్రేట్ అనుకునేవాళ్ళు అన్నమాట. అక్కడ రచ్చబండ పురుషులకి ఎలాగో ఒక చోట ఊరి మధ్యలో ఒక పెద్ద చెట్టుండి ఆ రచ్చబండ ఉంటే అక్కడ కూర్చొని పంచాయతీలు చేయటం, కథలు చెప్పుకోవటం, పులి మేకలు ఆడుకోవటం, అష్టాచమ్మలు ఆడుకోవటం ఎలా చేస్తారో, స్త్రీలైన వారికి బావి, ఊరి సెంటర్లో ఉండే బావి ఉంటుందే, అదే వారికి ఒక రచ్చబండ లాంటిది అనమాట. లోకాభిరామాయణం అంతా అక్కడే జరుగుతూ ఉంటుంది. అందరూ తనను గురించే చెప్పుకుంటే తనకు అవమానం అని అందరూ వచ్చే సమయానికి రాలేదా? అందుకని ఇవన్నీ కాదులే, ఎందుకు మనం వెళ్ళటం, ఎందుకు అక్కడికి, నలుగురు వచ్చే సమయంలో మనం వెళ్ళటం ఎందుకు? అసలు తను ఉన్నటువంటి తర్వాత చెప్తారు, తర్వాత వచనాల్లో యేసయ్యకు తనకు జరిగిన సంభాషణలో ఎన్నో సంగతులు మనకు అర్థమవుతాయి. అక్కడ చూసినప్పుడు తన మనస్సాక్షి తనను గద్దించి, ఒకళ్ళ అభిప్రాయం చెప్పారు అలాగా, తన మనస్సాక్షి తనను గద్దించి ఎందుకులే వెళ్ళటం అని తాను మానేసి ఉండవచ్చు. ఈ టైంకి వచ్చి ఉండొచ్చు 12 గంటలకు. అందుకని 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగారు. యేసుక్రీస్తు ప్రభువారు దాహమునకిమ్మని అడిగిన సందర్భాలు తాను జీవించిన 33.5 సంవత్సరాలలో 2 సందర్భాలు. మనకు రాయబడిన విషయాల్లో మనకు లభ్యమయ్యేటటువంటి సంగతుల్లో 2 విషయాలు. ఒకటి, సమరయ స్త్రీని దాహమునకిమ్మని అడిగారు. రెండవది, సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మధ్య వేలాడుతూ గొల్గొతా కొండ మీద మిట్ట మధ్యాహ్నపు వేళ 12 గంటల నుంచి 3 గంటల భయానకమైనటువంటి ఎండ సమయంలో ఆయన దాహము కొనిన వాడై ఆయన అడిగారు, నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహమునకిమ్మని. ఇక్కడ దాహమునకిమ్మని అడగటంలో ఉద్దేశం వేరు, అక్కడ దాహమునకిమ్మని అడగటంలో ఉద్దేశం వేరు. ఇక్కడ దాహమునకిమ్మని అడగటంలో ఆ పాపాత్మురాలైన వ్యభిచారి అయిన స్త్రీకి జీవజలముల ఊటని ఇవ్వటానికి ఇష్టపడి అడుగుతున్నారు. ఇక్కడేమో
ఎక్కడేమో తన యొక్క ఆత్మదాహము తీరలేదు, ఇంకా మెస్సియాగా తనను ఎవరు గుర్తించలేదు. ఆయనే మెస్సియాగా భూమి మీదకి వచ్చినటువంటి దేవాది దేవుడు నరావతారిగా వచ్చాడనే సంగతిని ఎంతమంది గ్రహించారు? మెస్సియాగా ఎంతమంది గుర్తించారో తెలీదు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దైవత్వము కలిగిన దైవమానవునిగా జన్మించారు కాబట్టి ఆయన శరీరము అలసిన రీతిగా దాహమునకు అడిగింది వాస్తవమే. కానీ అదే సమయంలో లోకములో ఇంకా తన రాకను ఎరగని ప్రజలు, తన రాకలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ప్రజలు ఇంకా ఉన్నారు. తన దాహం ఇంకా తీరలేదు. ఆయన మిగిల్చి వెళ్ళినటువంటి ఈ పనిని ఎవరు జరిగించాలని ఆయన కోరుకున్నారంటే తన శిష్యులైన వారు తన యొక్క సువార్తను, తన పునరుత్థానాన్ని తాను సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి ఆ రాజ్యమును గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటించాలి అని ప్రభు కోరుకున్నారు. రెండు సందర్భాల్లో ఆయన దాహము కొనిన పరిస్థితి మనకు రెండు విషయాలు నేర్పుతూ ఉన్నది. అది గుర్తుంచుకోవాలి మనం. అందుకని ఇవన్నీ కూడా లేఖనములు నెరవేర్చటం కొరకై యేసయ్య సిలువలో నేను దప్పిగొనుచున్నాను అని చెప్పారు. అందుకని నశించిపోయేటటువంటి ఆత్మలను వెతికి రక్షించడం కొరకు ఆయన ఆకలిగా ఉంటారు, ఆయన దప్పికగా ఉంటారు కూడా. అందుకని దేవుని బిడ్డలుగా ఉన్న మనము అదే లక్షణం కలిగి ఉండాలి. మనము రక్షించబడటానికి, లోకములో పాపములో శాపంలోంచి విమోచింపబడటానికి దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఎవరో ఒక దైవజనుడు మనతో మాట్లాడినప్పుడు, ఆ వాక్కు మనల్ని సంధించినప్పుడు మనందరం కూడా రక్షింపబడ్డాము. రక్షింపబడిన నీవు నేను అలానే నిద్రాణంగా మౌనంగా ఉండిపోవటం దేవునికి ఇష్టం కాదు. మనం కూడా దాహము కలిగిన వారుగా ఉండాలి. అయ్యో, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ దాహము నేను కూడా కలిగి ఉంటే అనేకులను లోకములోంచి, పాపములోంచి, శాపములోంచి దైవరాజ్యమునకు నేను సిద్ధపరచగలుగుతాను. కనుక నేను ఆ పని చేస్తాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దైవమానవుడై ఉన్నవారు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన దైవమానవుడై ఉన్నవారు. అంతేకాకుండా సమరయ స్త్రీకి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే గౌరవించటం, మర్యాద చూపించడం తనకు చాలా ఇష్టం. గౌరవించటం, మర్యాద చూపించటం ఆమెకు చాలా ఇష్టం. అందుకని ఎన్నో సంవత్సరాలుగా అంటరాని వారుగా, వెలివేయబడిన వారుగా, పాపములోను చెడులోను వ్యసనములోను బ్రతుకుతున్నటువంటి వారిగా వారి జీవనశైలిని గమనించినప్పుడు వాస్తవంగా యూదులు మమ్ములను గౌరవించరు, లెక్క చేయరు అనేటటువంటి కోపం రగులుకొని వారి మీద అగౌరవంగా మాట్లాడే అవకాశం లేకపోలేదు. కానీ ఈ స్త్రీకి ఆ స్వభావం లేదు. అందుకనే శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలనే స్వభావం లేదు. శత్రువులుగా చూసుకోవట్లేదు. ఎప్పుడైనా మనము ఒక వ్యక్తిని చేత్కరించుకుంటూ, త్రోసివేస్తూ, ఎందులోనూ పాలు పొందనివ్వకుండా అసహించుకుంటూ దూరం పెడుతూ ఉంటే వాళ్ళకి మన మీద చాలా కోపం వస్తుంది, చాలా బాధ వేస్తుంది. మనకున్న స్థాయిని బట్టి పైకి అనలేకపోవచ్చు, కానీ లోపల చాలా వేదన, బాధ ఉంటుంది. సమరయ స్త్రీ కూడా అటువంటి బాధను తానులో అనుభవించకుండా ఇక్కడ ఆమె ఏమిటి, అయ్యా అని ఆయన సంబోధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని సంబోధిస్తుంది? అయ్యా అని సంబోధిస్తుంది. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇతివృత్తం ఏంటంటే, పాపాత్మురాలనే స్త్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళుతో కొట్టి చంపాలని పరుగులు పెట్టించుకుంటూ యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పిలిచిన పిలుపు అమ్మా అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అమ్మా అని పిలవగలిగినటువంటి ప్రేమ కలిగిన తండ్రి అదే సమయంలో సమరయ స్త్రీలో కూడా ఒక సుగుణం ఉంది. అదేంటంటే ఆయనను అయ్యా అని పిలిచింది. అయ్యా అని పిలిచింది. అందువల్ల ఇంకొకటి ఏంటంటే 4వ అధ్యాయం అంతా మనం చదివితే, 4వ అధ్యాయం మొత్తం మనం జాగ్రత్తగా చదివితే ఈ సమరయ స్త్రీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే
దేవుని లేఖనాల మీద, ధర్మశాస్త్రం మీద, చరిత్ర మీద చాలా అవగాహన కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాం మనం. లోకాన్ని బాగా చదివేసింది. ఎందుకని ఈ మాట అన్నానంటే, లోకాన్ని బాగా చదివేసిందంటే తన వృత్తి వ్యభిచార వృత్తి. ప్రభుతో జరిగిన సంభాషణలో ప్రభు చెప్పేశారు, నీకు 5 భర్తలు, ఇప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. 6 సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీగా ఉంది. బాగా లౌక్యం తెలిసినటువంటి మనిషిగా పురుషులను ఆకర్షించటం, వృత్తిగా జీవనోపాధిగా శరీరాన్ని అమ్ముకొని బతికేటటువంటి వారికి లోకం బాగా తెలుస్తుంది. ఎలాగా వెళుతున్న వ్యక్తులను ట్రాప్లో పడేయాలో బాగా తెలుసు వాళ్ళకి. కానీ ఈవిడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వారి తరతరముల చరిత్ర, యూదుల చరిత్ర, సమరయుల చరిత్ర, వాటన్నిటిని గూర్చిన అవగాహన కలిగినటువంటిదిగా చూస్తాం. ఆ బావిని గురించి చెప్తుంది ప్రభువుకి. ఏమని చెప్తుంది? ఇది ఏమని? యోసేపు ఎవరికి అతని తండ్రి అయిన యాకోబు ఇచ్చినటువంటి బావిగా చెప్తున్నది. ఎక్కడ వచనం చూడండి ఒకసారి. తానును 12వ వచనం, తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? ఎవరిచ్చారంట ఆ బావి? తండ్రి అయిన యాకోబు. మనకిచ్చిన, ఏమంటుంది చెప్పండి ఆవిడ? మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అంటుంది. అంటే ఈ బావి చరిత్ర, పుట్టుపూర్వత్రాలు ఎవరి నుంచి సంక్రమించింది అన్నీ తనకు తెలుసు. ఈరోజున ఒక ప్రశ్న ఇక్కడ మనం అడుక్కోవాలి, మనం అడగాలి. ఏంటంటే, దేవుని లేఖనాలను గురించిన అవగాహన మనకి ఎంత ఉంది? దేవుని అవగాహన, దేవుని సంబంధించిన ఆలోచనలు. కొన్ని పాటల్లో ఇలా రాసేస్తున్నారని చెప్పాను కదా నేను. ఓకే, కరెక్టే, పాడేసేయటం, నేర్చేసుకొని పాడేసేయటం. అది వాక్యానుసారమైందా కాదా? లేఖనాల మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి రాశారా లేదా అనే అవగాహన లేకుండా మనం పాడేసేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, మనకు లేఖనాలను గుర్చిన, పితరులను గుర్చిన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గుర్చిన, మన పూర్వీకులైన వాగ్దానములను మనకు కలిగిన వారే, మనకు ఆ వాగ్దానములను వారసత్వంగా ఇచ్చినటువంటి పెద్దలను గుర్చిన చరిత్రలు మనం అసలు తెలుసుకోకుండా ఉంటే, ఇంకొక మాట అంటుంది, గొప్ప మాట, మన తండ్రి అయిన యాకోబు కంటే అంటుంది. అంటే వారు సమరయులుగా ఉండటం ఇష్టపడక యూదుల పద్ధతులను, యూదుల యొక్క క్రమాలను కూడా నేర్చుకొని వారు కూడా దేవుణ్ణి ఆరాధించటం, వారి నివాసం, వారు ఉన్నటువంటి కొనబడిన కొండ మీద నివసిస్తూ ఉండగా, వాళ్ళు నివసిస్తున్న కొండ మీద కూడా దేవుని మందిరం కట్టి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. యెరూషలేములో ఒక దేవాలయం ఉంది. యూదులు కట్టి దేవుని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, పూజలు, పునస్కారాలు, ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్టమైన పద్ధతులు చేసుకునేది ఉందే, అదే గొప్పది. ఓ సమరయులారా, మీరు నివసిస్తున్న స్థలంలో మీరు కట్టుకున్న మందిరము అది దైవికమైంది కాదు అని ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తుంది ఈవిడ. అందుకంటుంది, ఇదిగో మీరున్న కొండ మీద చేసే ఆరాధన గొప్పది కాబట్టి మేం కట్టుకున్న కొండ మీద ఉన్న మందిరము అది గట్టిది కాదు అనే ఉద్దేశంతో ఆమె ఏమంటుంది? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అంటే. అప్పుడు ప్రభు అంటున్నారు 21, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను
మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు అంటున్నారు ఆయన, వ్యత్యాసాలు ఉన్నాయేమో, అవి ఒకప్పుడు, ఇక ఇప్పుడు ఆ వ్యత్యాసము లేదు. యథార్థంగా ఆరాధించేవారు ఎవరైనా సరే దేవునికి ఇష్టలు. వారు చేసే ఆరాధన అంటే దేవుడు ఇష్టపడతారు. ఈ రోజున మన మనస్సుల్లో మాకు మంచి మందిరం లేదు, లేకపోతే హంగు ఆర్భాటాలతో కూడిన సురక్షితమైన ఎంతో అలంకరణతో ఉన్నటువంటి, లేకపోతే హంగు ఆర్భాటాలతో, లేకపోతే రాయల్ లుక్తో ఉన్న, యాంబియన్స్తో ఉన్న, అన్ని సౌకర్యాలతో ఉన్న, ఏసీ ఉన్న, అది ఉన్న, ఇది ఉన్న మందిరం మాకు లేదు కాబట్టి మేము ఆరాధించే ఆరాధన అంత ఎఫెక్టివ్ కాదని, ఇట్లాంటి కొన్ని అసంతృప్తితో కూడిన ఆలోచనలు కొంతమందికి ఉండొచ్చు. అవన్నీ తీసేయండి. దేవుణ్ణి ఎరిగి, ఇక్కడ అంటున్నారు, మీరు ఎరగని దేవుణ్ణి మీరు పూజించారు, ఆరాధించారు. మేము ఎవరిని సేవిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో మేము ఎరిగి ఆరాధిస్తున్నాము గనుక, అయినప్పటికీ కూడా యథార్థముగా ఆయనను ఆరాధించేటటువంటి రోజులు ఇప్పుడు వచ్చేసినాయి, సందేహం లేదు. యేసయ్య చెప్తున్న మాట, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి అవి. అందుకని యేసయ్యకు సమరయ స్త్రీకి జరిగినటువంటి సంభాషణను మనము చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. యేసయ్య తన జీవితాన్ని ఉన్నట్లుగా చెప్పారు. దేవునికి కనుమరుగయ్యి ఎవ్వరూ బతకలేరండి. దేవుని కనుదృష్టికి మరుగై ఎవరు బతకలేరు. ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు నీ ప్రతి ఆలోచనను, హృదయంలో ఉన్నటువంటి తలంపులను ప్రతి దాన్ని గ్రహించగలడు, నీ ప్రతి ప్రవర్తనను చూడగలడు. కానీ మనం అనుకుంటాం, నన్ను మనుషులు చూడట్లేదు కాబట్టి దేవుడు కూడా చూడట్లేదు అనుకుంటాం మనం. అది తప్పు. దేవుడు ప్రతి గమనాన్ని, ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును, ప్రతి నడకను, పడకను, సమస్తమును గమనించే దేవుడు. ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ చిన్న సంభాషణ, వెరీ షార్ట్ డిస్కషన్, సమరయ స్త్రీతో చిన్న సంభాషణ ఒక గొప్ప పెను మార్పును తీసుకువచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు సొంత భర్త లేడు, ఇప్పుడున్న 5 భర్తలు ఉన్నారు, ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని ప్రభు చెప్పినప్పుడు ఎన్నో ఆత్మీయ మర్మాలు తనకు అర్థమైన దేవుని నోటి నుంచి ఎన్నో ఆత్మీయ మర్మాలు, ఎన్నో ఆత్మీయ సత్యాలు. చాలాసార్లు మనకున్నటువంటి విశ్వాస జీవితపు అనుభవాలను బట్టి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ అనుభవాలను బట్టి కొన్నిసార్లు దైవజనులు చెప్పే మాటల మీద లక్ష్యం ఉండదు, మనకి లక్ష్యం ఉండదు. అది అప్పుడు విన్నదే, ఇక్కడ ఉన్నదే, చెప్పిందే చెప్తున్నాడు. నేను టీవీలో పలానా ఆయన చెప్తుంటే విన్నానులే, బ్రహ్మాండంగా చెప్పాడు, ఈయనంత బాగా చెప్పలా. మార్కులు వేయించుకోవటానికి సేవకులు వాక్యం చెప్పరు. నిజమైన దైవిక సేవకులు సేవలో పిలుపుతో, సమర్పణతో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు జీవితాలను సమర్పించుకొని వచ్చినటువంటి సేవకులు సొంత మాటలు, కథలు ఆశ్చర్యం కలిగించాలి అన్నట్లుగా, ప్రజల అటెన్షన్ నా మీదకి రావాలి అన్నట్లుగా, భలే గొప్ప మర్మాలు మా దైవజనుడు చెప్తాడు అన్నట్లుగా చెప్పరు వాళ్ళు. దేవుడు ఏమి మాట్లాడిస్తే అవే చెప్తారు. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. అందుకని మనలో దేవుని వాక్కును గూర్చినటువంటి నిర్లక్ష్య స్వభావం వృద్ధి చెందకూడదు. బివేర్ ఆఫ్ దట్. దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నా చీకటి జీవితాన్ని ఎవరు చూడరు, నాలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి క్రోధాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యను, పగను, ప్రతీకారాన్ని ఎవరో చూడరు. నాకున్నటువంటి వ్యక్తిగత అలవాట్లను, దురలవాట్లను, దురభ్యాసాలను ఎవరు చూడరు అనుకుంటే కుదరదు. ఆయన ప్రపంచం అంతటికి ఏ నరుడు కనిపెట్టలేని గొప్ప స్కానర్. ఆయన మామూలు కాదు. ఆయన జ్ఞానము గొప్ప స్కానింగ్ మిషన్. ఎన్ని కోట్ల మంది ఉన్నా, 850 కోట్లు సుమారుగా ఉన్నారనుకుంటే ప్రపంచ జనాభా, అందరి హృదయంలో ఏ తలంపు ఉన్నదో, ఏ మంచి స్వభావం ఉన్నదో, ఏ చెడు స్వభావం ఉన్నదో,
ఏ కీడు చేయాలనే యాటిట్యూడ్ ఉన్నదో అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు, పరిపూర్ణంగా అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఒక ఉదాహరణ చెప్పి ఒక జీవితాన్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం, ఆ వ్యభిచార స్త్రీ గురించిలే మాట్లాడారు, ఆ వ్యభిచారి జీవిత చరిత్రలే మాట్లాడారు, ఆ సమరయ స్త్రీ చరిత్రలే మాట్లాడారు, మాకేంటి సంబంధం, ఆవిడలోంచి నేర్చుకుందాంలే అనుకుంటారు. కానీ ఆ వ్యభిచారంలో పట్టబడిన లేదా ఆ వ్యభిచారపు స్థితిలో ఉన్న సమరయ స్త్రీలో ఉన్నటువంటి దుర్గుణాలు నాలో ఏమైనా ఉన్నాయా? కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు మనకి. చావుని గురించి ఏమైనా మాట్లాడామనుకోండి, అశుభం, నోరు తెరిచి ఆ మాటలు మాట్లాడుతావు, ఇంకేదైనా చెప్పు అంటాం. చావుని గురించి మాటలు వినలేం. అదే సమయంలో వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ జీవితంతో పోల్చుకొని నా బ్రతుకులో ఏమైనా వ్యభిచార క్రియలు కానీ వ్యభిచార తలంపులు కానీ ఉన్నాయా అని అనుకుంటే, అసలు నేనేంటండి వ్యభిచారిని, సంసారిని, నా కాపురాన్ని గుట్టుగా దేవునికి ఇష్టంగా నలుగురు కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మా జీవితాలు మాదిరిగా తీసుకునేంత నిష్టగా మేము బ్రతుకుతున్నాం అంటే అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన బ్రతుకు మీద భర్తగా వచ్చి కూర్చుంటుంది. భూమి మీద నీ భర్తను ఎక్కువగా ప్రేమించేస్తున్నావా దేవుని కంటే? నీ భార్యని ఎక్కువగా ప్రేమించేస్తున్నావా? అవి విగ్రహాలై కూర్చుంటాయి. అదే సమయంలో నీ కోపం ఒకటి ఉంది, అదుపులేని కోపం ఉంది నీకు, మనకు. కొంతమంది నీకు అంటే ఒప్పుకోరు, నువ్వేమన్నా కోపం లేనోడు అంటారే. సరే, మన విషయం ఆలోచిద్దాం. మనకు చాలా కోపం ఉంటుంది, అదుపులేని కోపం ఉంటుంది, ఉగ్రతతో చూపించే కోపం ఉంటుంది. అది ఒక భర్త. అది మన జీవితంలో ఉండకూడనిటటువంటిది. ఆ ఉండకూడనటువంటిది ఒక భర్తగా మనల్ని ఏలుతూ ఉంటుందేమో, కోపం అనేది. దాన్ని విడిచిపెట్టాలో వద్దా? ఈ సమరయ స్త్రీ తన జీవితాన్ని గురించి ప్రభు చెప్పినప్పుడు విని వెంటనే తన బ్రతుకు మార్చుకుంది. ఉన్న పళాన తన బ్రతుకును మార్చుకుంది. ఇక్కడ చూస్తే నీ కోపం, అదుపులేని నీ కోపం నీకొక భర్తగా ఉంటే దాన్ని విడిచిపెట్టాల్సిందే. రెండవది డబ్బు మీద. డబ్బు చాలామంది హాస్యం కోసం మాట్లాడుతూ ఉంటారు. అందరి గుండె లబ్ అని కొట్టుకుంటూ ఉంటే కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటుందట. వాళ్ళకి ఇంకా డబ్బు తప్ప మరొక ధ్యాస ఉండదు. నేను అంటున్నానని ఎవరు కోపగించుకోవద్దు. సంఘాలలో సభ్యుల సంఖ్యలు పలచబడిపోవటానికి కారణం డబ్బు. ఆదివారం అనేది దేవుడు విశ్రాంతి పొందటానికే నియమించిన రోజు అని జ్ఞాపకం లేని వాడికి ఒకటి జ్ఞాపకం ఉంది, అందుకే రావట్లేదు. అదే డబ్బు. అది పెద్ద జబ్బు. డబ్బు పెద్ద జబ్బు. అంతేకాదు, అది ఒక భర్త. పురుషులకైనా స్త్రీలకైనా అది ఉంటుంది. భర్తే. కోపం పురుషులకి స్త్రీలకు ఉంటుంది, అది ఒక భర్త. వదిలిపెట్టాలి. ధనకాంక్ష, డబ్బు అది కూడా ఒక భర్తే, వదిలిపెట్టాలి. పాపపు కోరికలు, కామ తలంపులు, కామపు చూపుల మీద జయం లేనటువంటి అదొక భర్త, దాన్ని విడిచిపెట్టాలి, పురుషులైనా స్త్రీలైనా. కొందరికి అధికార వ్యామోహం. వారు అధికారులుగా పదవుల మీద పదవులు అలంకరించడానికి చాలా ఇష్టపడతారు. దానికోసం ఎంతటి దౌర్భాగ్యపు పనులైనా, దుర్మార్గపు పనులైనా చేయటానికి వెనకాడరు. అది ఒక భర్త, పురుషులకైనా స్త్రీలకైనా. దానిని విడిచిపెట్టాలి. కొంతమందికి భర్త స్థానంలో డబ్బు కాకుండా బంగారం. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. సినిమా పేరు ప్రఖ్యాతులు పొందిన, మహానటిగా పేరు పొందిన సావిత్రి గారి కంట కేజీలు బంగారం ఉండేదంట. వీళ్ళు వచ్చారంట, ఎవరాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే బీరువా బోర్లు ఇస్తే
ఒక పెద్ద దుప్పటి చాకలికి మనం ఇస్త్రీ బట్టలు ఇస్తామే, బట్టలు ఇస్త్రీ చేసేటటువంటి రజకులకి ఇచ్చేటప్పుడు మూట కడతారు కదా, అలాంటి మూటలు కట్టి తీసుకెళ్ళారంట వాళ్ళు. బంగారం అంటే ఇష్టం, బంగారం అంటే ఆశ. శోభన్ బాబుని గురించి విన్నా నేను. ఒకప్పుడు మా హీరోలేండి ఆయన. మేమంతా ఫ్యాన్స్ అసోసియేషన్, దానికి ప్రెసిడెంట్గా నేను, కొంతమంది ఉండేవాళ్ళం. నేనే శోభన్ బాబు బొమ్మ వేసి బోర్డు గీసి, బోర్డుకి దండలు వేసి, సినిమా హాల్లో రిలీజ్ అయితే పూలు దండలు చిల్లర డబ్బులు ఇసిరేసి గోల్ చేసే బ్యాచ్ మాది, శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. మొన్న వింటుంటే డంపింగ్ యార్డులు కనపడినా, చెత్త వేసేటటువంటి డంపింగ్ యార్డులు కనపడినా, ఎక్కడ ఏం కనపడినా అక్కడ ఆగి అది కొనేస్తాడంట. కరెక్ట్గా 5 ఏళ్ళు 10 ఏళ్ళు తిరిగేసరికి అది 100 కోట్ల రూపాయల విలువ చేసేదిగా మారిపోయిందంట. ఆయనకు ఆస్తులు ఎంతనో ఎవరికి తెలియదంట. అది ఒక భార్య, అదొక భర్త. ఉండకూడనివి మనుషులకు. ఏమండి, క్రమమైన సంబంధం ఉండొచ్చు, దేవుడు నిర్ణయించిన పద్ధతి చొప్పున పరిశుద్ధంగా ఒక భర్తకు భార్య, భార్యకు భర్త ఉండొచ్చు. కానీ ఉండకూడదు ఏంటంటే అక్రమ సంబంధం ఉండకూడదు. కనుక డబ్బు ఒక అక్రమ సంబంధమే, దేవుడు కాకుండా. బంగారము ఒక అక్రమ సంబంధమే, వదిలిపెట్టాల్సిందే ఆ భర్తని. ఇంకొంతమందికి త్రాగుడు, తన శరీరాన్ని మత్తు కలిగించి వారు ఈ లోకంలోంచి వేరే లోకంలోనికి తిరిగి రావడానికి ఉపయోగపడే ఒక మత్తు పదార్థం. పాన్పరాగులు, గుట్కాలు, మందు, మద్యపానము, గంజాయిలు. మొన్న వింటూ వస్తున్నా నేను, ప్రాంతాలే వాసనలు వస్తున్నాయంట. వ్యక్తుల దగ్గర కాదు, వ్యక్తుల దగ్గర వస్తే వాడు తాగుతున్నాడు, దాచుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని ప్రాంతాలే గంజాయి వాసన వచ్చేస్తున్నాయంట ఆ ప్రాంతంలో. నేను ఆ పేర్లు చెప్పను. కానీ గంజాయి ఒక భర్త, వారందరినీ విడిచిపెట్టాల్సిందే, విడాకులు తీసుకోవాల్సిందే. విడాకులు అంటే సక్రమమైన వాళ్లకు. కానీ ఇక్కడ ఉన్న పాటను వదిలిపెట్టేయాలి. ఒక పాస్టర్ గారి దగ్గరికి విశ్వాసం వచ్చి అడుగుతున్నాడట, పాస్టర్ గారు, తెలిసి తెలియని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో నా భార్యను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు కలగకపోతే అమ్మాయిని వదిలేసేవాడినే, కానీ పిల్లలు పుట్టారు కదా, నేను వదలలేకపోతున్నానండి. పాస్టర్ గారు మొహం పగిలిపోతుంది. నీకు ఎదవా, చేసిందే మూలాల్లో తప్పు చేశావు. ఏమని తప్పు చేశావు నువ్వు? దేవుని కట్టడ చొప్పున, దేవుని చిత్తము చొప్పున, పరిశుద్ధ వివాహ చట్టం ప్రకారంగా నీవు దైవజనుల చేతుల మీదుగా భార్యాభర్తలుగా జత చేయబడితే, ఇప్పుడు ఇంకొక అక్రమ సంబంధంలోనికి వెళ్ళటమే మొదటి తప్పు అయితే, వాళ్ళకి పిల్లల గంట ఇంకొక తప్పు అయితే, వారిని ఎలా విడిచిపెట్టాలి అని అడుగుతావా? భార్యాభర్తలుగా దేవునికి ఇష్టమైన పద్ధతిలో జత చేయబడ్డారే, అది చాలు, అది చాలు. వాళ్ళని వదిలేస్తే దేవుడే వాళ్ళని చూసుకుంటారు. అనాథలైన వారిని, అభాగ్యులైన వారిని దేవుడు విడిచిపెట్టరు. అందువల్ల చాలా మార్లు మనము కొన్నిటిని విడిచిపెట్టే విషయంలో చాలా అడ్డంకులు చెప్తాం, మనం కారణాలు చెప్తాం. మనుషులు ఎంత తెలివైన వాళ్ళు అంటే, పలానాది విడిచిపెట్టమంటే, లేదండి ఇది విడిచిపెడితే నాకు అది నష్టం అండి. భీమానాయక్ గారు మీటింగ్స్ పెట్టేటప్పుడు ఉదయం నుంచి 2 రోజుల నుంచి పని చేయటానికి 2-3 వస్తారు, ఫుల్ మందు మాస్టర్లు. వాడు ఉదయం వచ్చి 12, 1 గంట 2 వరకు పని చేసి ఇట్ట వణికిపోతుంటాడు. ఒకడు, ఏంది ఇట్ట వణికిపోతున్నాడు వీడంటే, నేను కంగారు పడి, నాయక్ గారు వణికిపోతున్నాడు. ఏమి లేదండి, వాడికి ఒకటి ఇంత ఏదో అంటారు కదా, తీసుకొచ్చి ఇస్తాడు అయిపోతాడంటే, తీసుకొచ్చి ఇచ్చారు. ఆడు ఒక 5 నిమిషాల్లోనే దెబ్బకు వణికిపోయింది ఆడికి. ఆడేం చెప్తాడు, నేను అన్నా అక్కడ స్టేజ్ ఏర్పడలేదు, తమ్ముడు చచ్చిపోతామంటే, అది లేకపోతే చచ్చిపోతాను సార్, నేను వణుకొచ్చేస్తుంది నాకు. కారణాలు, సాకులు, దొంగ కారణాలు. ఏం జరుగుతుంది? నీ ఆరోగ్యం పాడైపోతుంది. నిన్ను నమ్ముకొని తల్లిదండ్రులు వదిలేసిన భార్య వచ్చింది నీ దగ్గరికి, మీ దాంపత్య ఫలంగా పిల్లలను కన్నారు. మీరు భూమి మీదకు ఒక క్రొత్త తరాన్ని తీసుకొని వచ్చారు, వారు పసిపిల్లలుగానే ఉన్నారు. నీ ఆరోగ్యం పాడైపోయి నువ్వు మధ్య వయసులోనే చనిపోతే వాళ్ళ యొక్క
బాగోగులు చూసేది ఎవరు? అనాథలై రోడ్డున పడతారు. సొంత తండ్రులు, సొంత బాబాయిలు, సొంత పెదనాన్నలు, సొంత తాతలు ఎవరు చూడరండి వాళ్ళని. కన్న తల్లిదండ్రులైన మీరు మాత్రమే చూడగలరు. ఎవరిచ్చారు మీకు హక్కు? వివాహ వ్యవస్థ ద్వారా జత చేయబడిన మీకు, మీ దాంపత్య ఫలంగా ఇవ్వబడిన బిడ్డలకు అన్యాయం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? రెండవది, నీకు వస్తున్న సంపాదన అది దేవునిది. మొదటి సత్యం. నువ్వు సంపాదించే సంపాదన పిల్లల కొరకైనది. జాగ్రత్త. దేనికి ఖర్చు పెట్టడానికి నీకు హక్కు లేదు. మద్యపానం కొరకు ఖర్చు పెట్టడానికి హక్కు లేదు. పేకాట్ల కొరకు ఖర్చు పెట్టడానికి హక్కు లేదు. గుట్కాల కొరకు, పాన్ పరాగుల కొరకు, రకరకాలైన వాటి కొరకు ఖర్చు పెట్టడానికి నీకు హక్కు లేదు. నీవు సంపాదించేది దేవుడు నీకు ఇస్తున్నందువల్ల వచ్చింది. నీవు సంపాదించేది నీ బిడ్డలకు ఖర్చు పెట్టవలసినటువంటిది. అదే క్రమంలో నీకు కూడా నీ ఆరోగ్యానికి, నీ బతుకు కొరకు, తినటానికి, ఉండటానికి ఖర్చు పెట్టుకోవాలి. ఈ మాటలు చెప్తే చాలామంది కోపం. నా కష్టార్జితాన్ని నేను తాగితే నీకేంటి నష్టం అంటావా? హలో, నాకేం నష్టం కాదు, నీకే ఆరోగ్యం పాడైపోద్ది. లివర్లు రంధ్రాలు పడిపోతాయి. రక్తం అంతా విరిగిపోతుంది. నిస్సత్తువ అయిపోతావు. మొదట్లో అనుకుంటావు దాన్ని నేను అదుపు చేస్తున్నాను అనుకుంటావు. తరువాత అది నిన్ను అదుపు చేసే రోజు వస్తుంది. నువ్వు బలహీనుడైన తర్వాత నీవు తీసుకునేటటువంటి మద్యమే నిన్ను అదుపు చేసే స్థితికి వస్తుంది. ఏ బురదగుంటలో నిన్ను పడేస్తుందో తెలియదు. ఎంత అవమానానికి నిన్ను గురి చేస్తుందో నీకు తెలియదు. త్రాగుడు, వ్యసనం అనేది నీకు ఒక భర్త. దాన్ని విడిచిపెట్టు అంతే. దానికి ఇంకా ఆన్సర్స్, జవాబులు, సిద్ధపరచుకున్నటువంటి జవాబులు లేవు. విడిచిపెట్టాలంతే. టీవీ సీరియళ్ళ మీద మోహం. ఎన్నిసార్లు పాలు మాడిపోయినాయో, ఎన్నిసార్లు అన్నం మాడిపోయిందో, అలా మాడిపోతే ఎన్నిసార్లు వీపులు మాడిపోయినాయో. టీవీల మీద వ్యామోహం, సీరియళ్ళ మీద వ్యామోహం, సినిమాల మీద వ్యామోహం. అదవని ఏదో మిస్ అయిపోద్ది. ఏంటి మిస్ అయిపోయేది? నీవు దేవునితో గడపవలసిన సమయం, భర్తతో గడపవలసిన సమయం, పిల్లలతో గడపవలసిన సమయాన్ని టీవీ దొంగిలిస్తుంది. జాగ్రత్త సుమా, వదిలిపెట్టు. సమరయ స్త్రీ ఉన్న పాటున తన జీవితాన్ని వదిలిపెట్టేసింది. కుండను వీడి పరుగిడితి, బావిని చేకొని హృదయములో. అద్భుతమైన పాట రాశారు. ఏం పాట అది? ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే. ప్రభు ప్రేమ. యేసయ్య ప్రేమ కలిగిన వాడుగా. వెంటనే ఆవిడ ఏం చేసింది? 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో చూసినప్పుడు 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరోళ్ళందరిని తీసుకొని వచ్చేసింది. ఈయనే మెస్సయ్య, ఆయనే చెప్పారు, నేనే అన్నారు. ఆయన నేను చూశాను, నేను చేసిన వాటన్నిటినీ కూడా నాతో చెప్పినవాడు. అద్భుతం కదా. అక్కడ జక్కయ్య ఎదురు చూస్తున్నాడు యేసయ్యను చూడాలని. కానీ యేసయ్యే జక్కయ్యను పిలిచాడు జక్కయ్య అని. ఆశ్చర్యం మిగిలింది. నా పేరు ఈయనకి ఎలా తెలుసు? ఎందరి జీవితాల్లో జోక్యం కలిగించుకొని వారి బతుకులను సమూలంగా మార్చినది దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా? తన కుండను విడిచి ఏం చేసింది? తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ కుండను విడిచిపెట్టమంటే, కుండ అంటే మనిషి యొక్క హృదయం. కుండ అంటే ఏం చెప్పండి? మనిషి హృదయం. ఏ చెడుతో నిండినటువంటి కుండ ఆ హృదయమో, ఆవిడ హృదయం. ఆ హృదయాన్ని ఏం చేసింది? అక్కడే వదిలిపెట్టేసింది. కుండను విడిచిపెట్టి బావిని చేకుని హృదయంలో. బావిని చేకోవటం అంటే ఎంత గొప్పగా రాశారు తెలుసా మాచిరామణి గారు? కుండ పాపపు హృదయాన్ని వదిలిపెట్టి ఆ బావి, ఏ బావిది? జీవజలముల ఊట అయిన యేసుక్రీస్తు అనేటటువంటి బావిని చేకొని హృదయములో
వెళ్ళిపోయిన తన ప్రాంతానికి తన ప్రజలకు చెప్పింది, తీసుకొని వచ్చింది. కొండంత పాపమే, వ్యభిచారమే, అవిధేయత, అక్రమమే, అవన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? సువార్త ప్రకటించడానికి వెళ్ళింది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? సువార్త ప్రకటించుకోవడానికి వెళ్ళింది. ఎవరు చెప్పారు ప్రకటించమని? యేసయ్య చెప్పారా? వెళ్ళి మీ వాళ్ళందరికీ చెప్పు అని యేసయ్య చెప్పలా. ఎప్పుడు మనిషి హృదయంలో పరివర్తన కలుగుతుందో ఆ క్షణమే అది పట్టజాలనంత ఆనందంగా మారి లోపల దాగి ఉండకుండా అనేకులకు అది ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనము దేవుణ్ణి ప్రకటించలేకపోతున్నామంటే రక్షణ ఆనందాన్ని వదిలిపెట్టేసాం మనం. ఏనాడో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను చేపట్టినటువంటి ఆ దినాలను మర్చిపోయాం, ఆ గడియలను, గంటలను మర్చిపోయాం మనం. అందుకనే ఈ రోజున హృదయంలో రక్షణ ఆనందాన్ని కోల్పోయాం. రక్షణకు సంబంధించిన ఆనందం లేదు మనకు. ఏ కాడికి అంటామే మనము, ఎప్పటికీ సంతోషం లేక పిల్లల ద్వారా సమస్య, అప్పుల ద్వారా సమస్య, ఇల్లు లేదని సమస్య, ఇద్దరి మధ్య సమాధానం లేదని సమస్య, అన్ని సమస్యలే. రక్షణ ఆనందాన్ని అనుభవించేటటువంటి దానికి కారణం ఏంటంటే నీవు పొందిన ఆనందాన్ని నువ్వెప్పుడు దాచుకొని ఉండలేవు. పాలను పొయ్యి మీద పెట్టి కింద మంట పెట్టండి, పొంగొద్దు అంటే అది ఆగదు. అదేం చేస్తుంది? పొంగుతుంది. ఎందుకు పొంగిందంటే దానికి వెట్ట కలిగింది. అది వెట్ట కలిగి దాని మీద ఉన్నటువంటి మీగడ అంటే ఫ్యాట్ ఏమవుతుందంటే బయటకు ఆ పాలను తన్నుతుంది బయటికి. ఇంకా చాలా రసాయనిక చర్యలు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చర్చించే సమయం కాదు. ఉప్పొంగిన హృదయము స్తుతించకుండా ఉండదు, యేసయ్యను ప్రకటించకుండా ఉండదు. పాపకుండను విడిచిపెట్టి, పాపపు కుండను, సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోతుంది, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళటమే కాదు, సువార్తను ప్రకటిస్తుంది. ఇంకొకటి, ఈ రోజున ఏమండి ఈశ్వర్ గారు, లేకపోతే ఏమండి దీనారావు గారు, చిన్నబాబు గారు, లేకపోతే రమేష్ గారు, పెద్దబాబు గారు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అన్నాం అనుకోండి, వాళ్ళ జరిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా ప్రకటించాలండి, ఏమని ప్రకటించాలండి? సందేహాలు వస్తాయి. ఎలా ప్రకటించాలి, ఏమని ప్రకటించాలి? ఏమంటే మేము ట్రైనింగ్ అయితే కానీ ప్రకటించలేం. కొంతమంది అంటారు ట్రైనింగ్ లేనోడు సేవ చేయడానికి వీల్లేదు, బోధ చేయడానికి వీల్లేదని. సమరయ స్త్రీ ఏ ట్రైనింగ్ పొంది వెళ్ళింది? తాను విన్న వాటిని గూర్చి, కన్న వాటిని గూర్చి ఉన్నది ఉన్నట్లుగా అక్కడ చెప్పటమే సువార్త. దానికి ఏం తర్ఫీదు అక్కర్లేదు, ట్రైనింగ్ అక్కర్లేదు. ఆవిడ ఏం చేసిందంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది, వెళ్ళిపోయింది, సువార్త ప్రకటించింది. ఆయన యేసుక్రీస్తే, ఆయనే మెస్సయ్య అనే సాక్ష్యం చెప్పింది అక్కడ. అప్పుడు ఏం చేశారు? తండోపతండాలుగా 30వ వచనం చూడండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొని అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏంటి ఆహారం? సువార్త ప్రకటన నిమిత్తమై ఒక పాపాత్మురాలు పరిగెత్తిందే, అక్కడ ఆయన ఆకలి తీరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకలి సువార్త ప్రకటన నీవు నేను చేయాలని. ఆయన అప్పటికి విడిచిపెట్టి వెళ్ళలేదు. సిలువ కార్యం అయిపోయిన తర్వాత ఆయన మనకు విడిచిపెట్టి వెళ్ళిన పని అనేకులకు మనము పొందిన ఆనందాన్ని, మనం పొందిన రక్షణ ప్రకటించాలని. అక్కడ అదే నా ఆహారం. ఆయన తనను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట దేవునికి ఆహారము. ఆకలి తీరిపోతుంది ఆయన. అదే ఆయన దాహము, అదే ఆయన ఆకలి. అంతేకాదట, వారందరూ అడిగారు, అయ్యా 2 రోజులు మా ఊరిలో ఉండి, ఎక్కడ 2 రోజులు మా ఊరిలో ఉండి మా అందరికీ సువార్త చెప్పి, లేకపోతే మాతో కలిసి మీరు గడిపితే మాకెంతో సంతోషం అంటే యేసయ్య అక్కడ 2 రోజులు ఉన్నారట. ఎక్కడ? ఎవరు? నిష్ఠ కలిగినటువంటి యూదుడైనటువంటి యేసయ్య ఆ రోజుల్లో ఒక మానవునిగా లెక్క కడితే, కానీ ఆయన దేవునిగా, దైవ మానవునిగా సమరయుల మధ్యలో 2 దినాలు గడిపినట్లుగా. ఎంత ఆశ్చర్యం అండి. ఒక సమరయ స్త్రీ 40వ వచనం చూడండి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి
తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. యేసయ్య వచ్చి 2 దినాలుంటే సమరయుల బతుకులు ఎంతగా మారిపోయి ఉంటాయో. యేసయ్య ఒక్క 2 నిమిషాలు మాట్లాడారు సమరయ స్త్రీతో, ఆవిడ జీవితం మారిపోయింది. 2 రోజులు మాట్లాడితే సమరయ్య మొత్తం కూడా మారిపోయింది. దేవుడు నీతో సంఘం ద్వారా ఎన్ని దశాబ్దాల నుంచి మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నీ హృదయంలో, నీ కుటుంబంలో చేర్చుకొని ఎన్ని సంవత్సరాలైంది? ఎంత మార్పు కలిగింది? ఆయనను చేర్చుకొని ఎన్ని సంవత్సరాలైంది? బతుకులో, కుటుంబంలో, సంఘంలో ఎంత మార్పు జరిగింది? పెద్ద ప్రశ్న ఇది. నేను చెప్తున్నాను, గొప్ప గొప్ప ఉద్దండులైన ప్రసంగికులు చెప్పిన విషయాలు నేను చెప్పిన వాటిలో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఉండాలని నేను అనుకోవట్లేదు. కానీ మనము ధ్యానించినటువంటి సమరయ స్త్రీ జీవితంలోంచి మనకు అనుగ్రహించబడిన సత్యాలు మన బతుకులు మారటానికి చాలినటువంటి సత్యాలు. దేవునికి స్తుతి కలుగును గాక. నాకుగా నేను ఇందులో ఏమి నేర్చుకోవాలో అనేక సంగతులను నేను నేర్చుకుంటున్నాను. అనేక సంగతులు నేను నేర్చుకుంటున్నాను. గొంగళి పురుగును చూస్తే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి? గొంగళి పురుగును చూస్తే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి? మమ్ములను పెళ్ళైన కొత్తలో భయభ్రాంతులకు గురి చేసింది ఒక గొంగళి పురుగు. నా వేలు ఎంత లావు ఉంటుందో, ఎంత పొడవు ఉందో అంత గొంగళి పురుగు, తెల్లటిది, ఒక కొమ్మేసుకొని ఉంటుంది. అట్లాంటి కొన్ని వందల వేల గొంగళి పురుగులు మేము పెళ్ళైన కొత్తలో అద్దెకున్నటువంటి రేకుల షెడ్ పక్కన జాన్ చెట్టుకి అలా అట్టల్లాగా పట్టున్నాయి. ఈ మునగ చెట్లకు నల్లటి పడతాయి కదా, ఇక్కడ తెల్లటి ఇంతంత పెద్దవి ఒక కొమ్మేసుకొని. అవి కాల్చబడితే పోలా, నడుచుకుంటూ వచ్చి మేమున్న గదిలోకి వచ్చితే ఒకరోజు టీచర్ గారు చూడక తొక్కితే కాల్లో దిగిపోయింది ముళ్ళు. నిన్న మొన్న చూస్తే చాలా రుచికరమైన జామకాయలని తెచ్చి ఇక్కడ తింటాం మేమే, ఆ చెట్టుకు అన్ని పట్టున్నాయి, అవే గొంగళ పురుగులు. అసహ్యం, జుగుప్స. ఆ గొంగళ పురుగు అంటినా ఆ నూగు గుచ్చుకొని చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి ఏంటి, ఒక పెద్ద తిండిపోతు. గొంగళ పురుగు అంటే ఏంటి అర్థం? తిండిపోతు. తింటమే పచ్చడి దొరికింది తిని 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 కనబడితే తొక్కి చంపేయాలి, ఊడి చేయాలి, పంపేయాలి అనుకుంటాం కదా మనం. అయితే అది ఏం చేస్తుందంటే, దానికి ఒకసారి నిద్ర ముంచుకొస్తుంది. ఒక దశకు వచ్చేసరికి బాగా తిని 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 ఎదగవలసినంత సైజు ఎదిగాక దానికి నిద్ర వచ్చేస్తుంది, ముంచుకొని వచ్చేస్తుంది. అందుకని ఎవరు తనను చూడనటువంటి స్థలం ఏదైనా ఉంటుందేమోనని చూసి అక్కడికి వెళ్ళి, చూడండి, చిన్న జీవికి దేవుడిచ్చిన జ్ఞానం, వెళ్ళి ఎవరు చూడని మధుగైన స్థలంలో తన నోటి నుంచి ఒక జిగట ఉమ్మిని బయటకు చాలా స్రవించి 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 తన చుట్టూ గూడు కట్టుకొని లోపలే నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత ఇంకా తిండి తిప్పలు ఉండదు, పసరలేదు, గిసరలేదు, వెంట్రుకలు లేవు, అసహ్యం లేదు. ఒకానొక దినాన్న ఆ గూడు బద్దలు చేసుకొని లోపల నుంచి ఒక బటర్ఫ్లై, సీతాకోక చిలుక వస్తుంది. ఇప్పుడు సీతాకోక చిలుక అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు? చేయొత్తండి అంటే ఒక్కరెత్తరు. పిల్లలు దాన్ని పట్టుకొని ఇవ్వాలి, వెంటబడి దాన్ని పట్టుకొని ఆ రంగులు చూసి, ఆ ఎగిరేటటువంటి విధానం చూసి ఎంతగా సంతోషిస్తారో. ఈ రోజున సమరయ స్త్రీ జీవితంలో చూసినప్పుడు గొంగళి పురుగు వంటి జీవితం ఎలా మార్చబడింది? అది తన జీవితం ఒక సీతాకోక చిలుకలాగా మార్చబడింది. తాను ఎగురుతూ 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 గతంలో తనను అసహించుకున్నటువంటి ప్రజల మధ్యలోనే ఒక సీతాకోక చిలుకల విలువైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మాట్లాడిన మాటలు ఎంతగా పనిచేసినాయో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితంలో దేవునికి అయిష్టమైనవి ఇంకేమేమి ఉన్నాయో, ఏమేమి మనం ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా మిగిలి ఉన్నవి ఏమేమి ఉన్నాయో, అవి మనలను చులకన చేసేస్తున్నాయేమో, విలువ లేని వారిగా మనల్ని మార్చేస్తున్నాయేమో మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. సమరయ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాలి.
యేసయ్య వైఖరి ఎలా ఉందంటే, అంటరాని వాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, జూదరులు అని ఆయన ఎవరిని చూడరండి. ఈ రోజున ఆయన ఒకటే చూస్తారు, పాపి తన పాపమును విడిచి పరిశుద్ధుడుగా మార్చబడటానికి ఇష్టపడుతున్నాడా లేదా, అదే చూస్తారు ప్రభు. ఏ బలహీనత ఉన్నా, దేవునికి వ్యతిరేకమైంది ఏ దురలవాటు ఉన్నా, ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని నష్టపరిచేది, ఆర్థిక స్థితిగతులను నష్టపరిచేది, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసేది, పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసే ఏ అలవాటున్నా, ఈ రోజున సమరయ స్త్రీ జీవితంలో కలిగిన మార్పు ద్వారా మనం ఒక తీర్మానం చేసుకుందాం. నిలువబడి ప్రార్థన చేసుకుందాం. అందరం నిలువబడి ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, ఈ రోజున సమరయ స్త్రీ జీవితంలో మీ ప్రియకుమారుడిని క్రీస్తు వారి ద్వారా జరిగిన ఆ అద్భుతమైన ఎన్కౌంటర్ ద్వారా ఆవిడ జీవితం ఏ విధంగా మార్చబడిందో, మేము ఏమేమి నేర్చుకోవాలో అన్ని సంగతులను మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా బతుకుల్లో చెడుతనం అంతటినీ కూడా సమూలముగా తీసివేయగలిగిన మీ రక్త ప్రోక్షణ ద్వారా, నీ వాక్కులోని శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని, నీకు ఇష్టలైన బిడ్డలుగా మలచమని, నీ సారూప్యతలోనికి మమ్మలను మార్చమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.